పూర్వం మగధ దేశాన్ని శక్తిసేనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శక్తిసేనుని పరిపాలనలో కలతలు మొదలై వేరువేరు తరగతుల మధ్య కలహాలుగా మారి అరాచక పరిస్థితి ఏర్పడింది. అన్ని మతాల వారు, వృత్తుల వారు, కులాల వారు తమ తమ వృత్తులను, వ్యాపకాలను పక్కన పెట్టి యుద్ధానికి దిగినట్టుగా తయారయ్యారు. ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి శక్తిసేనుడు కొన్ని శాసనాలు కూడా వేశాడు. కానీ ఆ శాసనాల ఆధారంతోనే ప్రజల మధ్య మరింతగా కలహాలు మొదలయ్యాయి. రాజు తన అసమర్థతను గ్రహించి మంత్రి, పురోహితుడు అయిన యజ్ఞశర్మను పిలిచి, ప్రజాజీవితం ఇలా కంటకప్రాయంగా తయారైందెందుకు? ఈ పరిస్థితిలో సరైన పరిపాలన జరగాలంటే ఏం చెయ్యాలో సలహా ఇవ్వండి అన్నాడు. దానికి యజ్ఞశర్మ, రాజా, నీ అనుమానంతి ఈ సమస్యకు పరిష్కారం తెలియాలంటే ఒక చిన్న ఇతిహాసం చెబుతాను, శ్రద్ధగా విను అంటూ చెప్పసాగాడు. పూర్వం పాతాళలోకంలో రాక్షసరాజ్యం సుభిక్షంగా ఉండే రోజుల్లో అఘోరుడనే రాక్షసుడు పాతాళంలో అల్లర్లు, అలజడులు రేపాడు. అది చూసి రాక్షసరాజు అఘోరుణ్ణి పాతాళం నుంచి బహిష్కరించాడు. ఆ విధంగా అఘోరుడు భూలోకానికి రావడం జరిగింది. వస్తూనేవాడు ఒక ఎడారి ప్రాంతంలో అడుగుపెట్టాడు. వాడికక్కడ ఏ విధమైన తిండి దొరక్క మనుషులుండే ప్రాంతానికి వచ్చి అందిన మనుషులను విరుచుకు తిన్నాడు. అందువల్ల భూలోకంలో భయభ్రాంతులు ఎదురయ్యాయి. అఘోరుడు ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తాడో తెలియదు, ఏ క్షణాన ఎవరికి చావు మూడుతుందో తెలియదు. అఘోరుడు భూలోకానికి వచ్చిన తొలి రోజుల్లో అనేక మంది రాజులు, వీరులు ముందుకొచ్చి తమ తమ దేశాలను వాడి బాల నుండి కాపాడడానికి ప్రయత్నించారు. కానీ తాటి చెట్టు ప్రమాణం గల అఘోరుడి శరీరం మీద వారి మామూలు ఆయుధాలు ఏమాత్రం పనిచేయలేదు. వ్యక్తుల శౌర్య పరాక్రమాలు రాక్షసుడి మీద ఏమాత్రం పనిచేయవని, ఈ రాక్షసుడి వల్ల అన్ని దేశాల ప్రజలకు ప్రమాదమేనని స్పష్టమైంది. అప్పుడు దేశ దేశాల రాజులందరూ ఒకచోట సమావేశమై కర్తవ్యం గురించి చర్చించారు. అందరిలోకి అనుభవజ్ఞుడైన ఒక రాజు ఇలా అన్నాడు: వీరులారా, 1,00,000 చీమలు కలిసి ఒక పామును చంపగలుగుతున్నాయి. గడ్డిపోచనను కూడా కలిపినేసిన తాడు మదపటేనుగును కూడా బంధిస్తోంది. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. భూమి మీద మనుషులంతా ఒక్కటైతే ఆ రాక్షసుని ఎదుర్కోవడం పెద్ద సమస్య కానే కాదు అన్నాడు. ఆ రాజు మాటలు విని అందరూ ఆలోచించి ఇంతకంటే మంచి ఆలోచన లేదని అందరూ ఒప్పుకున్నారు. ఆ అఘోరుని ఎదుర్కోవడం కోసం మర్నాడే ప్రజలంతా ఒకచోట కూడుకున్నారు. వందలు, వేలతో ఆరంభమై ఆ జనసమూహం లక్షలకు, కోట్లకు చేరుకుంది. భాషలను, సంస్కృతులను మరిచి అందరూ ఒక్కటయ్యారు. రాక్షసుడికి, జనసమూహానికి యుద్ధం ఆరంభమైంది. వాణ్ణి చూసి గాని, వాడి పాదాల కింద నలిగి చస్తామని గాని ఎవ్వరూ భయపడలేదు. క్షణాల మీద అఘోరుణ్ణి ఆపాద మస్తకము మనుషులు కమ్మేశారు. అంతటి రాక్షసుడు తన జీవితంలో మొట్టమొదటిసారిగా భయం అంటే ఏంటో తెలుసుకున్నాడు. ఇంతమంది జనం ధాటికి తన వజ్ర శరీరం కూడా తట్టుకోలేదని వాడికి అర్థమైపోయింది. అందుకని వాడు జనాన్ని ఎదుర్కొనే ఆలోచన కట్టిపెట్టి పరుగు తీశాడు. తర్వాత అఘోరుడు మనుషులను ఎదుర్కోవడానికి 2-3 ప్రయత్నాలు చేసి ఘోరంగా దెబ్బతిని చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయ్యాడు. తర్వాత వాడు అరణ్యాలను ఆశ్రయించి తన జీవన విధానం మార్చుకుని పొదుపుగా జంతువులను చంపి తింటూ ఉండేవాడు. అయితే వాడికి నరమాంసం మీద భ్రాంతి మాత్రం తగ్గలేదు. వాడి అదృష్టం బాగుండి ఒకసారి అడవిలోకి ఆడమనిషి వచ్చింది. ఆమెను తిందామనే ఉద్దేశంతో వాడు చెయ్యి చాచి ఆమెను పట్టుకున్నాడు. అంతలోనే ఆ స్త్రీ రాక్షసిగా మారిపోయి వాడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రాక్షసి వాడికి పాతాళలోకంలోనే తెలుసు. ఆమె పేరు అఘోరిక. ఆమె వాడితో ఇలా అన్నది: అఘోరా, నువ్వు వెళ్ళిపోయాక పాతాళలోకమంతా నాకు చిన్నబోయిందనిపించింది. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఎందుకైనా మంచిదని మానవ రూపంలో వచ్చాను అంటూ చెప్పింది. తర్వాత అఘోరుడు ఆమెకు తన భూలోకపు అనుభవాలన్నీ చెప్పాడు. అఘోరిక నవ్వి, వెర్రివాడా,
మనుషులు బలం గలవాళ్ళు కాకపోయినా తెలివి గలవాళ్ళు. వాళ్ళను బలంతో కన్నా తెలివితో ఎదుర్కోవాలి. మనం వాళ్ళ మధ్య వాళ్ళ రూపంతోనే నివసిస్తూ వాళ్ళను మోసం చెయ్యాలి. అప్పుడు జీవితం పాతాళలోకంలో కన్నా బాగుంటుంది అన్నది. తర్వాత రాక్షసులిద్దరూ మానవ రూపాలు ధరించి మానవుల మధ్య జీవించారు. మనుషులకు తెలివితేటలుంటే ఉన్నాయి గాని వాళ్ళు ఒట్టి స్వార్థపరులని త్వరలోనే వాళ్ళు గ్రహించారు. వాళ్ళు మనుషుల స్వార్థాన్ని అవకాశంగా తీసుకొని మనుషులు ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకునేలా చేశారు. ప్రజలలో మళ్ళీ అన్ని రకాల విభేదాలు తెచ్చారు. భాషా భేదాలు, జాతి భేదాలు, కుల భేదాలు, మత భేదాలు ఇవన్నీ పెంచి మనుష్యుల మధ్య మళ్ళీ తగువులు పెంచారు. అఘోరుడు, అఘోరిక ఈ గందరగోళంలో మనుషులను అపహరించి వారిని చంపి తిని ఆనందించేవారు. మనుషులు ఒకరంటే ఒకరు అనుమానించుకుంటూ తమ మధ్యనే ఉన్న రాక్షసులను మాత్రం అనుమానించలేకపోయారు. రాక్షసులకు ఈ జీవితం చాలా బాగుందనిపించింది. వాళ్ళు భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నారు. వారి సంతతి క్రమంగా ప్రపంచం అన్ని మూలలకు విస్తరించారు. వాళ్ళు తమ సంతతికి ఈ విధంగా చెప్పారు: రాక్షసపుత్రులారా, మీరు రాక్షసులనని మానవులకు తెలిస్తే వారు ఒక్కటైపోయి మిమ్మల్ని వధిస్తారు. కానీ మనిషి రూపంలోని రాక్షసుని మాత్రం వాళ్ళు ఎంతో ఆదరిస్తారు. కనుక అదే మనకు క్షేమము. కనుక మీరు ఆ విధంగానే నివసించండి అంటూ అఘోరుడు వాడికి హితోపదేశం చేశాడు. అఘోరుడి సంతతి ఇప్పుడు అన్ని కులాలలోనూ, మతాలలోనూ, భాషలలోనూ, దేశాలలోనూ ఉండి మనుషులంతా ఏకం కాకుండా చేయగలుగుతున్నారు. వారి నిజస్వరూపం బయటపెట్టి మనుష్యుల మధ్య నుండి వారిని తరిమివేసిన రోజు వరకు భూమి మీద శాశ్వతమైన శాంతి నెలకొనదు మహారాజా అంటూ కథ ముగిస్తాడు యజ్ఞశర్మ. తర్వాత యజ్ఞశర్మ రాజుతో, రాజా, ప్రజలు ఎప్పుడూ శాంతి జీవనాన్ని కోరుకుంటారు. వారు పోరాటానికి దిగారంటే వారిని అలా ఉసుగొలిపిన శక్తులు వారి మధ్యలోనే ఉంటాయి. అరాచక పరిస్థితి వల్ల లాభం పొందేవారెవరో తెలుసుకొని వారు ఎంతటి సన్నిహితులైన పలుకుబడి గలవారైనా సరే సంకోచించకుండా ఉరుగేరినట్టు ఏరిన పక్షంలో దేశం అతి త్వరలోనే సుభిక్షమైన శాంతి నెలకొంటుంది అన్నాడు. శక్తిసేనుడు తన మంత్రి ఆంతర్యాన్ని గ్రహించి తన రాజ్యంలో ఉండే ప్రచ్ఛన్న రాక్షసులందరినీ తొలగించి మగధ దేశపు రాజ్య ప్రతిష్టను మళ్ళీ తిరిగి నెలకొల్పుతాడు. ఈ కథలోలాగే మన జీవితంలో కూడా రాక్షసులు సంచరిస్తూ ఉండొచ్చు. మన అవసరాలను ఆసరాగా తీసుకొని మన మధ్యనే విభేదాలు పెంచి వాళ్ళు లాభం పొందొచ్చు. మనం ఐకమత్యంగా ఉన్నంత వరకు ఎటువంటి శక్తి ఏమీ చేయలేదు. పరస్పరం సహకరించుకుంటూ ఐకమత్యంతో ఉన్నప్పుడే సమాజంలో శాంతి త్రివర్ణ పతాకంలా రెపరెపలాడుతుంది. అది ఈ కథా ఉద్దేశం.